తెలంగాణ క్రీడా రంగంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అద్భుత రికార్డు సృష్టించారు. బోడప్పల్ చెంగిచెర్లకు చెందిన ఇప్పకాయల రాములు, సంధ్యాల కుమారులు విశ్వంకు తేజు, ఇషాన్ తేజు తమ అసాధారణ ప్రతిభతో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. పిన్న వయసులోనే రోలర్ హ్యాండ్బాల్ స్కేటింగ్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో స్వర్ణ పతకాలు సాధించి వీరు రాష్ట్ర కీర్తిని చాటారు. పెద్ద కుమారుడు విశ్వంక్ తేజ్ నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అండర్-14 విభాగంలో భారత్ తరపున గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు 3 జాతీయ స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఇక చిన్న కుమారుడు 9 ఏళ్ల ఇషాన్ తేజ్ అంతర్జాతీయ రోలర్ హ్యాండ్బాల్ స్కేటింగ్లో భారత్ అండర్-9 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి పసిడి పథకం సాధించి అతి పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. ఇతను 5 జాతీయ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఇద్దరి అద్వితీయ ప్రతిభను గుర్తించిన తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని ఘనంగా సత్కరించింది. అయితే ఇప్పటి వరకు స్వంత ఖర్చులతో సుమారు 11 లక్షల రూపాయలు వెచ్చించి పిల్లలను ప్రోత్సహించామని, తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటే 2036 ఒలింపిక్స్లో దేశానికి పతకాలు తెస్తామని వారి తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సహాయాన్ని అభ్యర్థిస్తున్నారు. My name is Ishan Tej. I am studying in 6th class. I am the captain of under-10 age category. I have participated in 1 international and 6 nationals. Because of this achievement, Telangana Book of Records gave us frame, medal, certificate and this badge. My brother and my parents are proud because of this achievement. Thank you. My name is Vishwank. I am studying in 8th class. We are participated in international at Nepal. In that we got gold medal. We participated and 5 nationals. In that we got 3 gold, 2 silver. This is proud moments for us, my parents and my coaches. ఫస్ట్ మా పిల్లలకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ పిల్లలను గుర్తించి వీళ్ళ ఆటను గుర్తించి వీళ్ళకు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది అనౌన్స్ చేయడం చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నాం. యాజ్ ఎ పేరెంట్స్గా మేము చిన్నప్పటి నుంచి పిల్లలు గత 4 to 4.5 years నుంచి పిల్లలు ఒక 5 నేషనల్స్, ఒక ఇంటర్నేషనల్ ఆడి చిన్న అబ్బాయి ఇంటర్నేషనల్లో కెప్టెన్గా ఉండి ఒక టీంని లీడ్ చేసి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పెద్ద అబ్బాయి వచ్చేసి విశ్వాంక్ తేజ్, ఈయన కూడా అండర్-14లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ కూడా తీసుకురావడం జరిగింది. అప్పుడు చాలా గర్వపడ్డాము. మనకు తెలంగాణ నుంచి వెళ్ళి పిల్లలు ఇంటర్నేషనల్కి వెళ్ళి ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్ తీసుకురావడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మన తెలంగాణలో 6 నేషనల్స్ ఆడి 6 నేషనల్స్లో కూడా సర్టిఫికేట్స్ మరియు గోల్డ్ మెడల్స్, సిల్వర్స్ సంపాదించడం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇప్పటి వరకు చిన్నపిల్లలు చిన్నపిల్లలు అండర్-14 years పిల్లలు ఈ లెవెల్కి రావడం అనేది చాలా మేము తల్లిదండ్రులుగా చాలా గర్విస్తున్నాము. పొద్దున ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రాక్టీస్, తర్వాత 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్కి వెళ్తూ కూడా ఇంత పర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దీనికి మాకు ప్రత్యేకంగా ఇప్పటి వరకు సెల్ఫ్ ఫండింగ్ చేస్తూ 11 lakhs దాకా పిల్లల మీద ఖర్చు చేయడం జరిగింది. ప్రతి ఈవెంట్ చేసినప్పుడు కూడా 60,000 to 70,000. రీసెంట్గా నేపాల్కి వెళ్ళినప్పుడు కూడా 2.5 lakhs పిల్లలకు ఖర్చు అవ్వడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు మేము సెల్ఫ్ ఫండింగ్ అని తీసుకుని పర్సనల్ అలాంటి తీసుకుని పిల్లలను ఈ లెవెల్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకు చాలా స్పోర్ట్స్ మీద ఎంకరేజ్మెంట్ చెప్తున్నాడు. అదేవిధంగా స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. వారికి కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. తెలంగాణ తరఫున తెలంగాణ బిడ్డలుగా వారికి మాకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు నిన్న పీటీ ఉష రావడం జరిగింది. ఒలింపిక్స్లో మన తెలంగాణ నుంచి వెళ్ళి ఎంతమందిని పిల్లల్ని అయితే మన ఇండియాకి ఆడిపించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండడానికి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ముందుగా ఉండి స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరికి యాక్టివిటీ వల్ల ఫిజికల్గా, ఎడ్యుకేషన్గా, మెంటల్గా బాగుంటుందని స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. మాకు ఇప్పటి వరకు ఈ లెవెల్లో మేము ప్రత్యేకంగా మా సెల్ఫ్ ఫండింగ్ చేశాము. మాకు ఇంకా కొద్దిగా ఆర్థిక సహాయం గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు ఆర్థిక సహాయం అందిస్తే ఇంకా పిల్లలని ఒక వరల్డ్ లెవెల్లో ఒక ఆణిముత్యాలుగా తీర్చిదిద్దడానికి యాజ్ ఎ పేరెంట్గా నేను, మా వైఫ్ సంధ్య గారు సిద్ధంగా ఉన్నాము.